నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నాచ్చ భవ సర్వదా. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవేభ్యో వీక్షణ బాంధవేభ్యో నమో నమః. ఈరోజు శుక్రవారం, పైగా చాలా విశేషమైన రోజు, ఏకాదశి. జ్యేష్ఠ కృష్ణ ఏకాదశ. జ్యేష్ఠ కృష్ణపక్షం ఏకాదశి. ఏక అంటే 1, దశి అంటే 10. ఏకాదశి 11వ రోజు. అంతేకాకుండా ఈరోజు ఉదయం సూర్యోదయం రేవతి నక్షత్రం, ఆఖరి నక్షత్రం, 27 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం. అదైన తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభం. ఇంకేం కాసేపట్లో ప్రారంభం అయిపోతుంది. చాలా విశేషమైన అమృత సిద్ధి యోగం. ఇది చాలా విశేషం. అమృత సిద్ధి యోగం శుక్రవారం ఏకాదశి కలిసి వచ్చింది. ఇది నేను చూస్తున్నా. చూడండి, చంద్రుడు తర్వాత కేతు 2 వచ్చాయి. చంద్రుడు కేతు ఉన్నప్పుడు నక్షత్రాల్లో మంత్ర ప్రభావం, మంత్ర ఉపదేశం తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థానాన్ని మనం అలంకరిస్తాము అనేది అద్భుతం. ఈరోజు మీకు అందరికీ కూడా చాలా విశేషమైన మంత్రం ఇస్తాను అని చెప్పాను. ఆ మంత్రము లక్ష్మీ తిలకంలో కూడా ఉంది ఒకటి. రెండోది లక్ష్మీ తంత్రసార సాంస్క్రిట్ బుక్. ఇది కాశీ యూనివర్సిటీలో ఉంది ఎక్కువ. అక్కడే మనకి ఎక్కువ పుస్తకాలు, తంత్రాల సారాలు ఉంటాయి. దాన్ని ఇంకా కన్వర్ట్ చేయలేదన్నమాట. ఈ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఇలా ఇలాంటి లాంగ్వేజెస్కి వెళ్ళాలి. ఇంగ్లీష్లో చేశారు చాలా. మన వేరే వాళ్ళు, కంట్రీ వాళ్ళు వచ్చి దాన్ని స్టడీ చేసి చేశారు. మన వాళ్ళు ఎవరు చేయలేదు, కొన్ని గుప్తంగా అలాగే ఉంచారు. రహస్య మంత్రం ఇది. అంటే లక్ష్మీ తంత్రసారం. ఈ మంత్రాన్ని కొందరు ఎలా ప్రయోగిస్తుంటే గుప్త నిధుల కోసం ఈ మంత్ర సిద్ధి చేసుకుంటారు. ఇంకా కొందరైతే మాంగళ్య బలం, సుమంగళి యోగానికి కొందరు సిద్ధి చేసుకుంటారు. ఇంకొకరు వాళ్ళు ఏం పని చేసినా జీవితంలో సక్సెస్ కావాలి అనే దానికోసం ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటారు. ఇంకొకరు ఉత్తమైన సంతానం కోసం, మంచి సంతానం కావాలి, మనకి పుట్టే పిల్లలు బాగుండాలి అనేవాళ్ళు ఈ మంత్ర సిద్ధిని చేసుకుంటారు. ఏదైనా సంకల్పం చేసి ఈ మంత్రాన్ని చేసిందైతే సిద్ధి చేస్తుంది. ఈ మంత్రసిద్ధి కూడా చాలా కష్టపడే పని లేదు. వేళ్ళు కోట్ల సార్లు జపాలు చేసే పని లేదు. ఏ మంత్రాన్నైనా కూడా మనం ఎంత సార్లు జపిస్తామో అంత శక్తివంతమైంటుంది. మంత్రాన్ని ఇప్పుడు నేనేమో ఇది ఉపదేశం తీసుకున్నాను, నాకు సిద్ధి అయింది, నేను ఈరోజు ఇలాంటి ఒక స్థానాన్ని అలంకరించుకున్నాను. కానీ మీకోసం, మీ మంచిదాని కోసం, మీ జీవితంలోకి రావాలని నా మంత్రశక్తిని ఈరోజు మీ ముందు దారిపోస్తున్నాను. చూడండి, ఎవరు ఇవ్వరు. ఉత్తనే చనిపోయేటప్పుడు కూడా గురువు గారిని ఎన్నో సేవ చేయించుకొని తీసుకొని ఆ శక్తిని ఇలా వదిలేసి వెళ్ళిపోతారు ఆ మంత్రసిద్ధిని. అయితే నేను అలాంటి మంత్రసిద్ధిని మీకోసం ఈరోజు చెప్తున్నాను. ఆ మంత్రం అంత శక్తియుతమైనది. అయితే ఆ మంత్రాన్ని ఉపయోగాలు ఫస్ట్ తెలుసుకోవాలి. ఉపయోగాలే కాకుండా ఎలా మనము దాన్ని సిద్ధించుకోవాలనేది కూడా ఉండాలి. ఫస్ట్ మంత్రం సిద్ధించుకోవాలంటే శ్వేత వస్త్రాలు లేక ఎరుపు రంగు వస్త్రాలని ధరించవచ్చు. శ్వేత వస్త్రాలు లేక ఎరుపు వస్త్రాలని ధరించవచ్చు. ఎరుపు వస్త్రం అంటే ఫుల్ రెడ్ అవసరం లేదు, దానికి గ్రీన్ బార్డర్ ఉండొచ్చు, ఏదైనా బార్డర్ ఉండొచ్చు. శ్వేతము అంటే వైట్ లేదా పసుపు రంగు వస్త్రాలని ధారణ చేయొచ్చు. తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేయొచ్చు, తెలుపు రంగు వస్త్రాలు ధారణ చేయొచ్చు. ఒకటి. రెండోది, మంత్రం సిద్ధించాలి, మనం చదవాలంటే పద్మాసనంలోనే కూర్చోవాలి. తూర్పు దిశ ముఖం పెట్టాలి. పూర్వాభిముఖేన కూర్చొని జపించాలి. ఉదయం సూర్యోదయ సమయం, సూర్యాస్త సమయంలోనే దీన్ని జపం చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని జపం చేసిన తర్వాత 7 రోజుల్లోనే, ఈ శుక్రవారం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే శుక్రవారం లోపు 5000 సార్లు జపాలు ముగించాలి. ఫస్ట్
ఎవరైతే 5,000 జపాలు ముగిస్తారో వాళ్ళకి మంత్రం సిద్ధించేస్తుంది. చూడండి, మనకి మంత్రం సిద్ధించాలి. మంత్రము అంటే మన జపమాల, తులసి మాలని లేక స్ఫటిక మాలని ఉపయోగం చేయొచ్చు. తులసి మాల చాలా శ్రేష్టం. తులసి ఆకు కాదు, తులసి మాల. మనం ఎప్పుడు కూడా తులసి మంత్రాన్ని జపం చేయాలంటే ఈ చేతుల్లో మనం టచ్ చేయకూడదు. ఎవరైనా కానీ జపం చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని ఇలా జపం చేస్తూ ఉంటారనుకోండి, అలా జపం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే కొన్ని సీరియల్లో కూడా వచ్చేసేవి జపాలు చేసేవి, వాళ్ళు మాట్లాడేటప్పుడే జపం చేస్తారనమాట, లేదా కలకుండా ఉంటారు. అది కూడా మనం ఎప్పుడు చూశాను ఒక సన్నివేశంలో. అంటే ఈ చేతి పైన మనం ఇలా చేయకూడదు, ఎప్పుడు ఇది ఇలాగే ఉండాలి. ఈ మధ్యమ వేలు పైన జపం ఉండాలి. ఈ ఒక తమ్ అంటే ఈ బొట్టన వేలతో లోపలికి ఇలా లాక్కోవాలి. కొందరైతే ఇలా మూసుకొని ఇలా జపం చేస్తూ ఉంటారనమాట. ఇలా పట్టుకుంటారు, ఒక చేయి దిగువ, మిగతాది ఇక్కడ ఉంటుంది, దీన్ని ఇలా పట్టుకొని ఇలా జపం చేస్తూ ఉంటారు. ఇక్కడే ఎందుకు జపం చేస్తారంటే ఇక్కడ లోపల మనకి 3 నాడీలు ఉన్నాయి. అది ఈ 3 నాడీలు చాలా విశేషమైన నాడి. సూర్యనాడి ఒక సైపు ఉంది, చంద్రనాడి ఒక సైపు ఉంది, ఇంగళ నాడి ఒక సైపు ఉంది, పింగళ నాడి ఒక సైడ్ ఉంటుంది. వీటన్నిటికీ మధ్యలో ఇంకా మంచి ఒక అద్భుతమైన శక్తి మనకు గోచరం అవుతుంటుంది. అది ఎక్కడి నుంచి మూలాధార నుంచి సహస్రచార వరకు దాన్ని తీసుకెళ్ళదన్నమాట. దానికి ఇక్కడ పట్టుకొని మధ్యలో జపం చేయాలి. హృదయస్థానం మనకి ఆ నాభి ఉంటుంది కదా, నాభి కన్నా కిందకి ఆ జపమాల వెళ్ళకూడదు, ఇలాగే చేసుకోవాలి. లేదు అంటే ఇలా కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఈ చిన్మయ ముద్ర పెట్టుకొని ఇలా జపం చేసుకోవాలి. చిన్నది అంటే 108 ఉన్నది తులసి మాలది చిన్నది దొరుకుతుంది. అది వెండిలో కానీ ఇంకోటిలో కానీ ఉండేది, దారంతోనే ఉంటుంది 108 ఉండేది. లేకపోతే 54 ఉండేది దొరికేస్తుంది. ఈ 54 ఉన్నది మనం ఏం చేయొచ్చు అంటే 2 సార్లు లెక్క పెడితే 108 అయిపోతుంది. అప్పుడు మనం కౌంట్ ఎలా గుర్తెచ్చుకోవాలి? 108 అవ్వగానే ఒకసారి ఒక రౌండ్ అవ్వగానే, లేదా 100 సార్లకు ఒక దారం కట్టుకోవాలి. 100గా అవ్వగానే దిగువ ఒక పుష్పం మహాలక్ష్మి ఫోటో ముందో, లేదో అంటే ఒక దీపంలో వెలిగించేయాలి, లేదా ఒక ఉద్దరణలో నీళ్ళు అక్కడ వదిలేయాలి, లేదా ఒక అన్ని బియ్యం తీసి ఒక ఉడ్డాల పక్కన పెట్టుకోవాలి. తర్వాత జపం చేయాలి. 100 అయిన తర్వాత ఇంకోటి, అలా గుర్తించుకొని చేసుకోవాలి. ఇలా ఒక వారంలో 5,000 సార్లు ఈ జపాలు ముగించేయాలి. ఇలా చేసిందైతే తప్పకుండా మీకు నేను చెప్పేవన్నీ సిద్ధిస్తాయి. తర్వాత ఆసనం ఏం ఉపయోగం చేసుకోవాలి? ఏ మంత్రమైనా సరే జపం చేయాలంటే ఆసనం, మనం పద్మాసనంలో కూర్చుంటాం, మన కింద ఏం వేసుకోవాలి అది కూడా తెలుసుకోవాలి మనం. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా కింద ఆసనం కూడా ముఖ్యం. తర్వాత పీటపై వేసుకుంటాం, అంటే పీటని వేసుకొని దానిపైన బట్టని వేసుకొని కూర్చోవాలి. అది ఎలాంటి బట్ట దాన్ని కూడా తెలియచేస్తాం. ఇంతకుముందు ఈరోజు మొదటి కలర్ ఎవరో చూస్తాం. గురూజీ, హైదరాబాద్ నుంచి కనకదుర్గ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వాతి గురించి మేడం, మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. తప్పకుండా అండి, స్వాతి గారి నక్షత్రం చెప్పండి. మేడం నక్షత్రం లేదు, ఆమె పుట్టిన డేట్ చెప్తాను మేడం. 2004 ఆగస్టు 15 ఉదయం 8:05 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే సార్, ఎన్ని రోజులతో ఎదురు చూస్తున్నామండి. చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలండి. అంటే అసలు అందరి గురించి తెలుసుకోవాలనుకున్నాం, కానీ మీరు ఒక్కరి గురించి చెప్పారు కదా. అవును, ఒక్కరి గురించి మాత్రమే అడగాలి. అవునండి, మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, కానీ పాప గురించి అయితే తెలుసుకుందామని అడుగుతున్నానండి. ఏం చదువుతుంది పాప? పాప ఇప్పుడు 6th వెళ్తుందండి. 6th స్టాండర్డ్. అంటే మేము ఈ పాపకి క్లాస్కి వెళ్ళి సంగీతం అన్ని నేర్పించామండి. 2 పిల్లలకి కూడా 2 అమ్మాయిలండి మాకు. అయితే సినిమా అవకాశం కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాం, కానీ అది అవకాశం రావట్లేదండి. అమ్మాయికా? అవునండి, అమ్మాయికి. 2 పాపలకి కూడా నేను సంగీతం, డాన్స్ క్లాస్ అన్ని నేర్పించాను. అది సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఏళ్ళంకాడల్లా 5,000 10,000 తీసుకుంటారు, కానీ అవకాశం ఇస్తామని ఇట్లేదండి. అసలు వస్తుందా లేదా అని. అమ్మా, ఎప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు డబ్బులు తీసుకోరు తల్లి, డబ్బులు ఆశించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో అయినా కూడా మనలో కళ అనేది ఉంటే మనం గుర్తించి మనం వెళ్ళాలి తల్లి, డబ్బులు ఇచ్చి వెళ్ళకూడదు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు అవకాశం ఎలా ఇస్తారు తల్లి? ఆలోచించండి. మనతో పని చేయించుకుంటారంటే మనకు వాళ్ళు ఇంకా డబ్బులు ఇస్తారా? బాగా పాడుతున్నారు, బాగా నాన్న, అలా ఎలా అని ఇస్తారు తల్లి? మీరు ఇంకా వెనుక పడిపోయారు. ఇంకా మీకు ఇండస్ట్రీ గురించి చాలా తెలుసుకోవాల్సి చాలా ఉంటాయి. దానివల్ల జాగ్రత్తగా మీరు చేయాలి. మేము డబ్బులు ఇవ్వండి, మేము చేర్పిస్తాము, అంత ఇవ్వండి అంటే దయచేసి అలా ఇచ్చి మోసపోకండి. మీ అమ్మాయి మంచి పేరు, మంచి ప్రతిష్ట రావాలి అని మీరు చెప్తున్నారు.
ఖచ్చితంగా మీ అమ్మాయి మంచి స్థానానికి వెళ్తుంది. ఆ వెళ్ళే జవాబుదారీ కూడా నేను తీసుకుంటున్నాను. నేను చెప్పిన తర్వాత జరుగుతుంది అని అర్థం. ఆ అమ్మాయి కొన్ని నేను పూజలు చెప్తాను, అది చక్కగా చేయించండి. అది కంప్లీట్ అయ్యేలోపే అమ్మాయి ఏదో ఒక విధానంగా అమ్మాయికి ఒక మంచి దారి కనిపిస్తుంది తల్లి. ఎందుకంటే జాతకం అయితే చాలా బాగుంది, పంచమ స్థానం వచ్చేసింది. ఇక బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. బుధుడు స్వక్షేత్రము, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడంటే ఇక అన్నీ జరిగినట్టే కదా, మంచిగానే జరిగినట్టే కదా. అందువలన బుధుడు శుక్రుడు ఎవరికైతే జీవితంలో బాగుంటారో వాళ్ళు చిత్రకళా రంగంలో మంచి పేరు చేస్తారు. అంతేకాకుండా ఈ సంగీతానికి బాగా అధిపతులు సంగీతంలో బాగా పైకి రావాలి అంటే శని దృష్టి కూడా మంచిగా ఉండాలి. శని దృష్టి కూడా ఆ అమ్మాయికి మంచిగా ఉంది, అందువల్ల ఖచ్చితంగా పైకి వస్తుంది. ఇంకా చిన్న ఏజే, మీరు ఏం బాధపడుకొని రోజు డెవలప్మెంట్ అలా అంతేకాకుండా ఎడ్యుకేషన్లో కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇదే జీవితం కాదు, దాన్ని కూడా డెవలప్మెంట్ చేయించండి. మీరు ఈ అమ్మాయి చేతిలో 48 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఎక్కడైనా దత్తాత్రేయ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్న ఒక ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, ఆ మేడి చెట్టుకు వెళ్ళి 5 నమస్కారాలు వేసి కాస్త పాలు తీసుకెళ్ళి మేడి చెట్టుకు పోయాలి. 5 ప్రదక్షిణలు వేసి అక్కడ నేతి దీపం వెలిగించి ఇంటికి తీసుకొని రండి. మీ సంకల్పం ఒకటే, అమ్మాయికి ఇలాంటిది ఏదైనా మంచి అవకాశం లభించాలి. ఇలా చక్కగా 48 రోజులు చేయించండి. రాత్రి పడుకునే ముందు సరస్వతి ఫోటో ముందు నేతి దీపం వెలిగించండి. తర్వాత భోజనం చేసి పడుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉండండి. గురువుకి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా 48 రోజుల్లోనే మీ అమ్మాయికి తప్పకుండా అది కంప్లీట్ అయ్యే లోపు మీకు ఏదో ఒక అవకాశం వస్తుంది, దాంట్లో కంటిన్యూ కావచ్చు. ఇంకాసేపులో కాస్త మంత్రం కూడా చెప్తాను, ఆ మంత్రాన్ని చక్కగా రాసి పెట్టుకోండి. అమ్మాయి తరపున ఎవరైనా మీరైనా సంకల్పం చేసి మా అమ్మాయికి జరగాలి అనుకొని మీరు జపం చేసింది అయితే అది ఇంకా బాగా సిద్ధిస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ నిజామాబాద్ నుంచి రాజమణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రాజమణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లె భర్త ఊరు నుండి బొంబాయి నుండి రాగా తప్పిపోయాడు, దిగలేదు. మరి ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆయన కొరకు చాలా బాధపడుతున్నామండి. సరేనండి, అతని పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు, 54 సంవత్సరాల దాకా ఉంటది. ఆయన పేరు నర్సయ్య. పేరేంటండి? నర్సయ్య. నర్సయ్య. సుమారు 54 సంవత్సరాలు ఉండొచ్చు. ఉండవచ్చు. 2 నర్సయ్య. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్కారం అండి గురూజీ గారు, మీ పాదాలు వందనములు మీకు. మా ఆశీస్సులు ఉంటాయి. చెప్పండి. నరసయ్య గారికి 54 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆయన మా బొంబాయి నుండి రాగా ట్రైనింగ్ ఇచ్చినాక ఎక్కడ చెయ్యింది తెలుస్తలేదు, లేకుతున్నాము. మళ్ళీ సరిగా పనిచేస్తలేదు ఈ మధ్యన. అయితే వాళ్ళకి చిన్న పిల్లలు ఇద్దరు. ఈ ట్రైన్ లో దిగే టైంకు దిగలే. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఎంత ఫిబ్రవరి 24, 22 టైం ఆయన దిగండి. సరే తల్లి, అతను ఎక్కడున్నా మీ ఇంటికి రావాలి కదా. మీ ఇంటికి రావాలి, మీకు దొరకాలి. ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాడు, మీకు దొరికేస్తారు. మీరు ఏం బాధపడకండి. ఇతను రావాలి అనే సంకల్పం చేసి అంతే. ఇతను భార్య చేయాలి. 54 సంవత్సరాలు అంటున్నారు, ఇంకా చిన్న పిల్లలు అంటున్నారు. ఇదేమో అన్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. వాళ్ళ సంసారం ఎలాగైనా ఇప్పుడు అతను మీ ఇంటికి రావాలి అంతే. ఆ రావాలని సంకల్పం చేసుకొని ఎక్కడైనా దగ్గరలో మీకు దుర్గాదేవి దేవాలయం ఉంటుంది. ఆ దుర్గాదేవి దేవాలయంలో 18 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే 3 నిమ్మకాయలు కోసి 6 ఒప్పులుగా చేసి దాన్ని వెనక్కి తిప్పి 2 దీపాల్లో నెయ్యి, 2 దీపాల్లో నువ్వుల నూనె, ఇంకో 2 దీపాల్లో ఆవాల నూనె, అంటే ఆవాల నూనె, నువ్వుల నూనె, తర్వాత నెయ్యితో 2 దీపాలు, ఇలా 3 నిమ్మ పండ్లో 6 దీపాలు, ఇలా 18 రోజులు వెలిగించాలి. ప్రతిరోజు మీ సంకల్పం ఒకటే, అతను ఎక్కడున్నా మాకు తెలవాలి, మాకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పడం, ఇంకోటి ఏదో ఒకటి అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే మధ్యలోనే అతని ఇంటికి వచ్చేస్తే ఆ పూజను ఆపకూడదు, కంప్లీట్ చేయాలి, గుర్తుంచుకోండి. అది సంకల్పం. అలా చక్కగా చేయండి. తర్వాత ప్రతిరోజు సాయంత్రం అంటే ఫస్ట్ రోజు ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు మీరేం చేయాలంటే ఒక చిన్నది వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ పైన అతని పేరు, కింద అతని తల్లి పేరు రాయాలి. రాసేసి దానికి ఇంట్లో గంధం ఉంటుంది కదా, గంధం పౌడర్, ఆ పేపర్కి గంధం బాగా రుద్దేయాలి. రుద్దేసి దానికి ఒక దారం ఇలా కట్టేసి ఇంట్లో అతను ఏదైతే ఇంట్లో నివాసంగా ఉంటారో ఆ ఇంట్లో ఏదైనా ఒక చోట ఇంట్లో తగిలించాలి.
తగిలించేసి రోజు ఉదయం సాంబ్రాణి ఊదుబత్తి అగరబత్తులు వస్తాయి, దాన్ని తీసుకొని ఇతను ఎక్కడున్నా రావాలి అని మనం ఇలా అనుకున్నప్పుడు మనం తలపైకి ఇలా చూస్తాం కదా, అప్పుడు పంచభూతాల్లాకి ఆ వాయుతత్వంలోకి కలుస్తుంది. ఆ పంచభూతాల్లాకి మనం సంకల్పం చేసి వదిలినప్పుడు అతను ఏ దేశంలో ఏ కంట్రీలో ఉన్నా కూడా అగ్ని నీళ్లు వాయువు ఉండే ఉంటుంది కదా, ఆ చోటు ఉంటే అతనికి తెలుస్తుంది. ఏదో ఒక రకంగా భగవంతుడు మీ ఇంటికి వచ్చేలా చేస్తాడు. వచ్చిన తర్వాత దాని పేపర్ని తీసి ఇప్పి ఎక్కడైనా నీళ్ళలో వదిలేయండి. ఇలా చేయాలి, చక్కగా ఇలా చేయండి. మీకు ఇది చేసిన 18 రోజుల్లోనే కంప్లీట్లీ 100% మీ ఇంటికి వస్తాడు తల్లి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. ఎప్పుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి లింగం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. మా పేరు సిహెచ్ లింగం, తిరుపూరి లింగం మేడం. మీ నక్షత్రం చెప్పండి. మా గురించే నక్షత్రం తెలియదు మేడం. ఎస్పీ 48 ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదా? లేదు, తెలియదు మేడం. సుమారు 48 సంవత్సరాలు ఉండొచ్చు. 48 సంవత్సరాలు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం స్వామీజీ. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం స్వామీజీ, కలుస్తలేదు. చాలా ప్రాబ్లం ఉంది స్వామీజీ మాకు. ఏం పని చేశారు మీరు? మేము మిర్చి బండి నడిపిస్తాం స్వామీజీ ప్రస్తుతానికి ఇక్కడ వల్ల. మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మేమిద్దరం ఉంటాము. 3 కూతుర్లు స్వామీజీ. ఇద్దరిది మ్యారేజ్ అయింది, ఇంకొక ఆమె ఉన్నది మ్యారేజ్ కి. నాకు 3 అమ్మాయిలు. మా ఫస్ట్ కూతురుకు కూడా 2 అమ్మాయిలు, వాళ్ళ సెకండ్ కూతురుకు 2 అమ్మాయిలు. ఇది ప్రాబ్లం ఏంది ఏం అర్థమైతలేదు స్వామీజీ. ఏ పని చేసినా బరకత్ ఉంటలేదు. ఇప్పటి నుంచి కష్టపడే ఉంది కానీ ఇప్పుడు వరకు ఫలితం లేదు. మీరు ఎన్నో కొడుకు నాన్నకి? నాన్నకి మేము 3వది స్వామి. మేము మొత్తం 4 అయితే పెద్ద ఆమె అక్క, నాకన్నా పెద్ద ఆయన అన్న ఉన్నాడు, నేను 3వది, ఇంకొక ఆయన చిన్న ఆయన ఉన్నాడు. అతనికి మగపిల్లలు ఉన్నారా? మా అన్నకు 2 కొడుకులు, 1 అమ్మాయి. మీ తమ్ముడికి? మా తమ్ముడికి 2 కొడుకులు, 1 అమ్మాయి. మీకు 3 కూతుర్లే? 3 కూతుర్లే. మా పిల్లలకు కూడా అట్లనే వస్తుంది స్వామిది. అది ఏంది పాపము, ఏంది తప్పు, ఎవరు చేసిరు, ఏం కదా అంటే పూర్వజన్మలో కర్మఫలము ఇది. ఎందుకంటే పితృదోషాలు ఎవరికున్నా కూడా సుతక్షయం అంటూ ఉంటాము. మాతృశాపం ఉన్నా కూడా సుతక్షయం అంటాము. సర్పశాపం ఉన్నా కూడా కొన్ని ఉంటాయి శాపాలు చూసి. ఇక్కడ మీది శుక్రశాపం చూపిస్తుంది, అంటే స్త్రీ శాపము. స్త్రీ శాపం వచ్చింది పర్టికులర్గా, ఏదో స్త్రీ శాపం. ఆ శాపం వల్ల పూర్వజన్మలో వచ్చిన స్త్రీ శాపం వల్లనూ జరగచ్చు. ఈ జన్మలో మీరు చేసిన అది వస్తుంది. ఇది ఎందుకంటే మీరు తెలియదు కాబట్టి మీరు పూర్వజన్మలో చేసిన కర్మఫలం వల్లే ఇది జరిపిస్తుంది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. స్త్రీ శాపం. దీని నుంచి బయటపడాలంటే గోమాతని ఎక్కువ ఆరాధన చేయాలి, గోమాతని ఎక్కువ పూజించాలి. ప్రతి శుక్రవారం గోమాతకి పలహారం తినబెట్టి 5 ప్రదక్షిణలు వేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవాలయం ఎక్కడైనా ఉంటుంది, అమ్మవారు పద్మావతి, మహాలక్ష్మి, శ్రీదేవి, భూదేవి లాంటి వారు, వెంకటేశ్వర దేవాలయంలో లక్ష్మి ఎక్కడైనా ఉంటుంది. ఆ లక్ష్మీ దేవాలయంలో నైతి దీపం వెలిగించి రండి. ఒక 16 వారాలు ఇంట్లో కనకదార స్తోత్రం ఎవరైనా చదువుతూ ఉండమని చెప్పండి. అయినంత వరకు లలితా సహస్రనామము కానీ విష్ణు సహస్రనామం కానీ ఇంట్లో CD అన్న రోజు ఉదయం సాయంత్రం దాన్ని వింటూ ఉండండి. ఆటోమేటికల్లీ వైబ్రేషన్స్ కాస్త తగ్గి ఆ మంత్ర ప్రభావం వల్ల మీ జీవితంలో అభివృద్ధి వస్తుంది. త్వరలోనే మీ కూతురు కూడా పెళ్ళి అవుతుంది, ఉన్న రుణాల బాధ మీద బయటపడతారు, వ్యాపారం కూడా బాగా అవుతుంది. నేను చెప్పింది చక్కగా చేయండి, మీకు ఆ భగవంతుడు అన్నీ ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను. నమస్తే. గురూజీ కరీంనగర్ నుంచి మల్లీశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మల్లీశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకే తెలుసుకుంటా. నాది నక్షత్రం, నా పేరు మల్లీశ్వరి, నాది మగ నక్షత్రం అన్నారు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం తల్లి. స్వామీజీ గురించి పాదాభివందనాలు స్వామీజీ. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. చెప్పండి. మల్లేశ్వరి గారు, ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఏం లేదు, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారా? సరే తల్లి, జాతకం చూస్తున్నాను. రమణ శాస్త్రంలో శుక్ర స్థానం చూపిస్తుంది, 6వ స్థానం. మీ ప్రశ్న ఏముంది? నాకు హెల్త్ బాగుండేది. ఎన్ని సంవత్సరాల నుండి? ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. హెల్త్ బాగుండదు. ఇది నొప్పి వేస్తుంది నాకు, ఎంత వచ్చే నుండి ఎంతకు నొప్పి వేస్తుంది. 6వ స్థానం ఆరోగ్య స్థానం చూడండి. 5వ స్థానం పుత్రస్థానం, 6వ స్థానం ఆరోగ్య స్థానం. ఆరోగ్య స్థానాన్ని చూపిస్తుంది. ఆరోగ్యం బాగాలేదు.
ఒక 64 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసుకొని ప్రతి శనివారం అరటి చెట్టు మొదల్లో అరటి నారతో యాప నూనెతో దీపం వెలిగించండి. ఒక 16 శనివారాలు ఆరోగ్యం చక్కగా సరిపోతుంది తల్లి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. మెడలో ఒక తులసి పూసల మాల ఒకటి ఎప్పుడూ వేసుకోండి, మంచిగా అవుతుంది తల్లి. ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. మల్లీశ్వరి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి మంత్రం జపించేటప్పుడు తీసుకోవాల్సిన నియమాల గురించి వివరిస్తారా? ఈ మంత్ర ప్రభావంలో చూడండి, మనం కూర్చోవాలనే ఆసనం పూర్వ దిశ వేసుకొని పీట వేసుకొని కూర్చోవాలి. వేసుకొని కూర్చొని జపమాల ఎలా పట్టుకోవాలి అని చెప్పాను, అది ఒకటి. ఎప్పుడు ఈ వేలు టచ్ కాకూడదు, ఈ వేలే టచ్ కావాలి. మూడో స్థానం, మనం కూర్చొనే చోటు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ కూర్చొని చేయకూడదు, పరిశుభ్రంగా ఉండాలి. ఒక మానం కింద కూర్చొని చేయండి, లేదా టెర్రస్ పైన వెళ్ళిపోండి. ఉదయాన్నే దానిపైన ఆ పీట వేసుకొని దిగుడు నీళ్లు ప్రోక్షణ చేసి దానిపైన పీట వేసుకొని కూర్చొని చేసుకోండి. తర్వాత సువాసన భరితమైన ఒక స్థానం ఉండాలి. అందుకే అగరబత్తులు మనం వెలిగించేది. సువాసన భరిత అంటే వాయుతత్వం అగరబత్తులు, అగ్నితత్వం దీపం, భూతత్వం నైవేద్యం, ఇలా ఒకటి ఉంటుంది. తర్వాత అలా సువాసన భరితమైనది అది, దాన్ని వెలిగించాలి. దాన్ని వెలిగించుకొని కూర్చోవాలన్నమాట. కూర్చొని పూర్వ దిశ కూర్చొని జపం చేసుకోవాలి. దాన్ని మనం పీట వేసుకోవచ్చు. పీట లేని వారు ఏదైనా ఉల్లన్ అంటే ఈ గొర్రెది ఏ పై వస్తుంది కదా, ఉల్లెన్ దుస్తులు, ఉల్లనే కదా దాని అనేది, అలాంటిది ఉపయోగించుకోవాలి. అందులో తెల్లగా ఉండేది చూసుకుంటే ఇంకా మంచిది. అంటే జపం చేయడానికి అలాంటివి కొన్ని దొరుకుతాయి అన్నమాట. అలాంటివి ఉల్లన్తో చేసినవి ఏదైనా ఒకటి తీసుకొని ఆసనంగా దాన్ని వేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే నల్లవి వస్తాయన్నమాట, అలాంటివి దాన్ని వేసుకోకుండా వైట్గా వచ్చేది మహాలక్ష్మికి చాలా శ్రేష్టమైనది మంత్రసిద్ధికి. మనం ఏ పీఠ పైన కూర్చున్నా కూడా దాన్ని వేసుకోవాలి. ఇవైతే చక్కగా దేవుడింట్లో కూర్చొని చేసుకోవచ్చు. పురుషులు మాత్రమైతే దర్భాసనం కూడా వస్తుంది, అంటే దర్భంలో చేసిన చాప, దానిపైన కూడా కూర్చొని చేయొచ్చు. మీరు ఏ మంత్రం చేసినా ఫస్ట్ ప్రాణాయామం చేసుకునే చేయాలి. గురుగారు జపం చేయడానికి ఇలా కళ్ళు మూసుకుంటామండి, మాకేదేదో గుర్తొచ్చేస్తాయి అంటే మనకి కర్మాలు అడ్డొస్తున్నాయి అన్నమాట. మనం ఇప్పుడు కరెక్ట్గా 9 గంటలకి మనం ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అక్కడ వెళ్తే ఆ పని అయిపోతుంది అనుకోండి. దానికి కర్మ అనేది ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోవడం, తర్వాత టైర్ పంచర్ అయిపోవడం, లేదంటే డ్రైవర్ రాకుండా అయిపోవడం, లేదంటే తెలియకుండానే గాడి ఏదైనా రిపేర్ అయిపోవడం, లేదా మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయిపోవడం, ఇలా ఇది కర్మ. అలాగే జపం చేసేటప్పుడు మన కళ్ళు మూసుకుంటేనే మన పిల్లలు, మన సంసారం ఎవడో తిట్టినది, కొరికినది, ఇంకోటి ఇవన్నీ అడ్డమొస్తున్నాయి, ఏదేదో ఆశలు అడ్డమొస్తున్నాయి అంటే అదన్నీ కర్మ ఫలాలు అడ్డమొస్తున్నాయి అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే మన వాయువు అనేది మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఏకనాడితో ఇలా పెళ్ళి వచ్చిందంటే చూడండి, 7 జన్మాలు అంటాం, 7 చక్రాలు అన్నమాట. ఒక్కో జన్మలో ఒక చక్రంకి వాళ్ళు యాక్టివేట్ అవుతుంది ఆటోమేటికలీ. ఏ చక్రంలో వాళ్ళు యాక్టివిటీ ఉన్నారో వాళ్ళు ఇలాంటి జన్మాన్ని మేము కనబట్టచ్చు. దట్ ఈజ్ వైబ్రేషన్. చూడంగానే వాళ్ళు ఎలాంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ చూసి ఇతను ఇన్నో జన్మ అనేది మేము కనబడతాం. అది మెయిన్. అప్పుడు అతనికి ఏం చేయాలంటే అతను చూస్తే తెలుస్తుంది. అది ప్రాణాయామం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా చేయొచ్చు. ఎవరైతే జపం చేస్తూనే ఇది జపం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, కానీ యోగ నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు తెలియకుండానే యోగ నిద్రలో వెళ్ళిపోతారు. ఈ యోగ నిద్ర పోవాలంటే చాలా సాధన చేయాలి. ఊరుకుంటే కూర్చుంటే రాదు. అలసిపోయి నిద్రపోవడం కాదు. యోగ నిద్ర అంటే మనం ఎప్పుడు ఈ మంత్రము పఠిస్తూ ఉంటాం, మనసులోపే జపమాలను కంటిన్యూ అవుతూ ఉంటుంది, కానీ మనకి ఏమి తెలియదు. అది యోగ నిద్ర. అర్థమైంది కదా? అంత స్థానాన్ని కూడా చేసుకోవచ్చు. అది యోగా, దానికి సంబంధించిన మెడిటేషన్ నేర్చుకుంటే అది చేసుకోవచ్చు. మీరు అంత స్థానానికి వెళ్ళిన మంత్ర సిద్ధించేవారు ఎప్పుడు నోట్లో బహిరంగంగా చెప్పకూడదు. నేను మీకోసం మీకు చెప్తున్నాను. మీరు దాన్ని సిద్ధించిన తర్వాత వేరే వాళ్ళకి అందరికీ నువ్వు ఈ మంత్రం చెప్పుకో, ఈ మంత్రం రాసుకుంటుంటే నీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ప్రతిరోజు దీన్ని 5000 తర్వాత చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని ఎప్పుడైనా మన రోజు దాన్ని జపిస్తూనే ఉంటే దానికి రీఛార్జ్, మన మొబైల్కి రీఛార్జ్ ఎలా చేసుకుంటూ ఉంటామో అలా రీఛార్జ్ అన్నమాట, కరెన్సీ అన్నమాట. జపం చేస్తూ ఉంటే అది మనకి అంత పవర్ ఉంటుంది. రోజు మనం అది అనుకోవచ్చు, పోవచ్చు. నేను ఈరోజు ఇలాంటిది నాకు పని కావాలని జపం చేసుకోబండి, తప్పకుండా మంచిదైపోతుంది. ఇలాంటి అద్భుతమైన ఒక తంత్రసారంలో ఉన్న ఈ మహాలక్ష్మి మంత్రం అంటే మనం ఉల్లంది వేసుకొని కూర్చోవాలన్నమాట. చూడండి, జపించే విధానము చెప్పించాను. అంటే మనసులోనే జపించాలి, బయట వినబడకూడదు వేరే వాళ్ళకి, అలా జపించుకోవాలి. జపించిన తర్వాత ఆ రోజంతా మనం ఎలా ఉండాలి దాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, గుంటూరు నుంచి కళ్యాణ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కళ్యాణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. 26/10/1991. 26/10/1991. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. నా పూర్తి పేరు కళ్యాణాచారి. 2 o'clock అండి. మధ్యాహ్నం 2 గంటలకా? మధ్యాహ్నం 2 గంటలు. సరేనండి కళ్యాణ్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. సార్ నేను ఎంటెక్ సివిల్ చేశాను సార్. వెరీ గుడ్. ఓకే. నా ఫ్యూచర్ జాబ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది. మీరు జన్మించిన నక్షత్రం తెలుసా మీకు? లేదు సార్, తెలియదండి. రోహిణీ నక్షత్రం. అవునండి. రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. ఓకే. జాతకం చాలా బాగుంది. మీరు అనుకున్నట్టు జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు, అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తారు, అంటే ఫారిన్ విదేశ యోగాలు కూడా మీ జాతకంలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీరు ఎంటెక్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్నారా? ఒక వారం ముందే అయిపోయింది సార్. డిగ్రీ జస్ట్ ఇప్పుడు ఫినిష్ అయిందా? ఇప్పుడు ఫినిష్ అయింది. ఓకే, గుడ్, ప్రాబ్లం లేదు. తర్వాత నాన్నగారు ఉన్నారా? ఉన్నారండి. మీరు ఎక్కడైనా ఒకసారి మీ జాతకం చూపించండి, ఎందుకంటే మీరు ఇచ్చిన టైం ప్రకారము మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు జన్మించింది అక్టోబర్ కదా, అక్టోబర్ 26. అవునండి. అక్టోబర్ 26 ఆఫ్టర్నూన్ 2:33 అంటే ఓకే, కుంభలగ్నం వస్తుంది. భాగ్యస్థానంలో మీకు చూడండి, సప్తమ స్థానంలో గురు శుక్ర యోగం ఉంది, చాలా మంచి యోగం, చాలా మంచి యోగం. సప్తంలో గురువు ఉన్నాడంటే జీవితం చాలా బాగుంటుంది, 1000 దోషాలన్నా వెళ్ళిపోతాయని. శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు, చాలా మంచిది గురు శుక్ర యోగం. అయితే దాంపత్య జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 9వ ఇంట్లో వచ్చేసి మీకు ఆదిత్య మరియు బుధుడు ఉన్నాడు. ఎవరికైతే ఈ శుక్రుని ఇంట్లో రవి ఇంట్లో శుక్రుడు ఉండాలి, పరివర్తన యోగం, ఇది చాలా రాజయోగం. అయితే పితృదోషం కూడా కనబడుతుంది. మీరు ఎన్నో కొడుకు మీ నాన్నగారికి? జ్యేష్ఠ పుత్రుడు. మీ జాతకంలో పితృదోషం వచ్చింది. ఇది లేటర్ ఆన్ నిదానంగా దీని ప్రభావం మీ పైన రావచ్చు. అందువల్ల మ్యారేజ్ బిఫోరే ఎక్కడైనా మంచి జ్యోతిషులు ఉంటారు, వాళ్ళ దగ్గరపై విచారించండి, నా జాతకంలో పితృదోషం ఉందా. ఎవరికే కానీ లగ్నం నుంచి 9వ ఇంట్లో రవి మరియు బుధుడు ఉన్నారంటే అది పితృదోషం అని కన్ఫర్మ్. అలా ఉంది అంటే మీరు చక్కగా పితృశాంతి ఒకటి చేసుకోండి, సరిపోతుంది. ప్రజెంట్ ఉద్యోగం మీకు కలిసి వస్తుంది, ఉద్యోగంలో ఏం ప్రాబ్లం లేదు. 2017 దాకా మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలి. ఆఫ్టర్ 2016 ఎండ్ 17 స్టార్టింగ్లో విదేశాలకు ప్రయత్నించండి, మంచి కంపెనీలో అక్కడే ఉంటారు. తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుని జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. లైఫ్లో మంచి ఫ్యూచర్ ఉంది, చాలా అద్భుతమైన జాతకం, చాలా మంచి యోగాలు అన్నీ కలిసి వస్తాయి. అయితే నేను చెప్పిన ఒక పరిహారాన్ని చక్కగా మీరు చేసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని ఎంత పఠిస్తే మీకు అంత డెవలప్మెంట్ అవుతుంది జీవితంలో. తర్వాత గురువుని గురువారం గురుదేవాలలో నేతి దీపం వెలిగించండి. ఇవి 2 ఫాలో అయిపోండి, వేరే ఇంకేమీ అవసరం లేదు. ఇంత చక్కగా చేసుకుంటే మంచి ఉద్యోగము, జీవితంలో మంచి పేరు ప్రతిష్ట అన్నీ కలిసి వస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. కళ్యాణ్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ మరి ఆ మంత్రాన్ని వివరించగలరా? అంటే మంత్ర ప్రభావము ఫస్ట్ మీరు పెన్ను పేపర్ తీసుకోండి, మంత్రం రాసుకోవాలి. మీకు బోర్డు స్క్రీన్ పైన కూడా వస్తుంది మంత్రము. ఫస్ట్ నేను చెప్తాను, ఒక్కొక్కటే మీరు మనసులో చెప్పుకొని రాసుకోండి. ఫస్ట్ ప్రతి ఒక్క మంత్రానికి ప్రాణబీజాక్షరం ఓంకారం, అవును కదా. ఓం రాసుకోండి. ఓం హైం హ్రీం శ్రీం లీం హం సౌహ, అంటే సాకాత్వ సౌ 2 సున్నాలు, సౌహ జగత్ ప్రసూతై నమః. ఇంకోసారి చెప్తాను, క్లీన్గా వినుకోండి. ఓం హైం హ్రీం శ్రీం లీం హం సౌహ జగత్ ప్రసూతై నమః. చూడండి మంత్రము క్లీన్గా చక్కగా రాసుకోండి, తప్పు లేకుండా క్లీన్గా రాసుకోండి జాగ్రత్తగా. ఈ మంత్రం ఓం హైం హ్రీం శ్రీం లీం హం సౌహ జగత్ ప్రసూతై నమః. ఈ మంత్రాన్ని, ఇది విశేషంగా ఈ మంత్రం వచ్చి మనకి లక్ష్మీ తంత్రసారలో ఉంది, చాలా విశేషమైన పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు చక్కగా 7 రోజుల్లో శుక్రవారమే ప్రారంభించాలి. శుక్రవారం ప్రారంభిస్తే మళ్ళీ శుక్రవారం వచ్చేలోపు 5000 సార్లు జపించేయాలి ఫస్ట్. తర్వాత ప్రతిరోజు 108 సార్లు జపించుకుంటా ఉండండి. మీ జీవితంలో అసలు మీరు ఏమి సంకల్పం చేసినా మీకు లభించేస్తుంది. అద్భుతమైన మంత్రం. మంత్రం ఎవరు ఊరికే ఇవ్వరు కదా,
ఎవరు ఊరికే ఇవ్వరు కదా. చూడండి, నా జీవితంలో సిద్ధి పొందిన మంత్రం ఈరోజు ఇంత పేరు ప్రతిష్ట మంచి గొప్ప స్థానానికి వెళ్ళాలి, నేను ఒక నలుగురికి నేను ఉపదేశం చేసే శక్తి కావాలి, ఏదైనా సూక్ష్మ దృష్టితో చూసే కెపాసిటీ నాకు కావాలి అని సంకల్పం చేసి నేను సిద్ధించుకోవడానికే ఈరోజు నాకు ఇలాంటి వాక్సిద్ధి నాకు లభించింది. అందుకే ఆ మంత్రసారాన్ని ఈరోజు మీ ముందు దారిపోసాను. దీన్ని చక్కగా ఉపయోగం చేసుకోండి. మీరు ఏమనుకుంటే అది మీకు వస్తుంది. చూడండి, ఉత్తమ సంతానం కావాలి అని సంకల్పం చేస్తాను, ఉత్తమ సంతానం అవుతుంది. నాకు మంచి పేరు ప్రతిష్ట రావాలి, మంచి జీవితంలో మంచి ప్రతిష్టకు వెళ్ళాలి, ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, నా రుణాల బాధ తగ్గిపోవాలి, నేను మంచి కష్టపడక నా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలన రావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి. ఇలా ఏది సంకల్పం చేసి మీరు చేసినా కూడా అలాంటి ప్రతిఫలం ఇస్తుంది. ఎంతోమంది దీన్ని ప్రభావం పొందారు. పర్సనల్గా వచ్చి గురుగారు ఏదైనా మంత్రం ఉపదేశించండి అంటుంటే నేను కొందరికి మాత్రం పర్టికులర్ చెప్తూ ఉంటాను. అయితే దీన్ని దురుపయోగం చేసుకోకూడదు. మంత్రమే కదా అని వదిలేయకూడదు. అంటే మన శక్తి ఇది, ఒక శక్తి మంత్రమే కదా అని వదిలేస్తే అది కష్టం కదా, అనాథ అయిపోతుంది. మళ్ళీ మీరు దాన్ని ఉపయోగం చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఉపయోగం చేసుకుంటారు, అది మీ పైన, మీ ఇష్టం. నేను చెప్పే కర్తవ్యం నేను చెప్పాను, దాన్ని చక్కగా జాగ్రత్తగా రాసి పెట్టుకొని జాగ్రత్తగా ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని జపించేసుకోండి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి అన్నప్పుడు నేను చెప్తుంటా ఈ మంత్రం అది ఇది అని, కానీ మీరు చేస్తేనే తెలుస్తుంది కదా దాని ప్రభావం. చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి దాన్ని కూడా ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ, మరి మంత్రం జపించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈరోజు చూడండి, ఇప్పుడు మంత్రం మీకు తెలియచేశాను, మంత్రం చక్కగా రాసుకున్నారు అనుకుంటా. కానీ దీన్ని జపించినప్పుడు చూడండి, మీరు ప్యూర్ వెజిటేరియన్గా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు. అది జపించేటప్పుడు పక్క వెజిటేరియన్ 7 రోజులు మీరు సిద్ధిస్తారు అనుకుంటే 7 రోజులు ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి, బ్రహ్మచార్యత్వం ఉండాలి. తర్వాత ఇది ఏదైనా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రారంభిస్తే మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇంట్లో అంటు ముట్టు ఇలాంటివి, ఋతుస్రావాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏవి అడ్డు రాకుండా చూసుకోవాలి. ఈ మంత్రం కంప్లీట్ అయ్యే వరకు మీరెక్కడా కూడా ఎవరైనా చెరిపోయి ఉంటే, స్వర్గస్థులు అంటే అంటు ముట్టులకి దానికి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది మంచి దేవాలయాలకు వెళ్ళచ్చు, దేవతా దర్శనం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఈ మంత్రం జపించిన తర్వాత గో దర్శనం చేయాలి. గోమాత ఎక్కడైనా గో ఉంటుంది కదా, దర్శనం దూరం నుంచి చూసుకున్న అయింది. లేదా ఈ మంత్రం జపించిన తర్వాత ఇంట్లోనే చిన్నది గో విగ్రహం ఉంటే దానికి పూజించుకోండి, గోమాత దర్శనం చేసుకోవాలి. కాకపోతే వారానికి ఒకసారి అయినా ఇది కంప్లీట్ అయిన తర్వాత గోమాతనన్నా దర్శనం చేయండి. ఈ మంత్రం పూర్తి సిద్ధించిన తర్వాత 5000 సార్లు అయిన తర్వాత మహాలక్ష్మి దేవాలయంలో వెళ్ళి మహాలక్ష్మికి దర్శనం చేసుకొని ఎవరైనా 3 ముత్తైదులకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి. నిదానంగా అయినా సరే, అంటే ముత్తైదులకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇది వ్రత నియమం. తర్వాత ఈ 7 రోజులు బ్రహ్మచారిత్వం ఉండాలి, వెజిటేరియన్ ఉండాలి. తర్వాత ఈ 7 రోజులు అయిన తర్వాత రోజు 108 రోజులు మీకు ఎప్పుడెప్పుడు అనుకూలమైతే అప్పుడు 108 సార్లు పఠించుకుంటూ రావాలి. ఇది లైఫ్ లాంగ్ చేసుకోవాలి. చాలా మీకు ఈ 7 డేస్లోనే మీకు ఎంత శక్తి వస్తుందని మీకే తెలుస్తుంది ప్రారంభించిన తర్వాత. అర్థమైంది కదా? అలాంటి అద్భుతమైన ఒక తంత్రము ఈ ఒక మహాలక్ష్మిది. తర్వాత మీరు ఏదైనా దేవుడు ముందు వెలిగించుకొని దేవుడి ముందే కూర్చొని చేస్తామంటే మీరు నెయ్యి దీపం వెలిగించాలి. ఆ నెయ్యిలో కమల పుష్పాన్ని నారు, తామ్ర ఒత్తులు అంటాం కదా, తామ్ర పుష్పంది వెనుక కాండ ఉంటుంది కదా, దాన్ని నారుతో పత్తిలో కలిపేసి చేస్తాం కదా, అది తామ్ర ఒత్తులు. దాన్ని ఆ తామ్ర ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. అది ఇంకా శ్రేష్టమైనది, దాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇలా రోజు మీరు చేస్తూ వస్తే రోజు ఆర్థికంగా అభివృద్ధి, మానసికంగా అభివృద్ధి, బుద్ధిహీనులు బుద్ధిమంతులు అవుతారంట, సరస్వతి ప్రాప్తిస్తుందంట. ఆ తర్వాత మనలో తేజస్సు వస్తుంది, మంచి గుర్తింపు ఉంటుంది, జనాకర్షణ వస్తుంది, ఆర్థిక అభివృద్ధి. మనం ఏదైతే సంకల్పం చేస్తామో ఖచ్చితంగా అది లభిస్తుంది. అయితే ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మన మనసులోనే పఠించుకోవాలి. మంత్రం సిద్ధి అయిపోయిన తర్వాత లైఫ్లో ఎవరికి మంత్రం చెప్పకూడదు. మంత్రం చెప్పారనుకోండి మీ సిద్ధి వాళ్ళకి వెళ్ళిపోతుంది, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అందువలన మీరు వేరే మంత్రం ఏదైనా ఉపదేశం తీసుకొని దాన్ని సిద్ధించుకున్న తర్వాత కావాల్సింటే ఇది ఇచ్చేయండి. అంతవరకు మీరు నోటుతో ఎవరితో పలకకూడదు. ఇచ్చేసిన తర్వాత రాసి వచ్చా గురుగారు అని మీరు అడగచ్చు. రాసి వచ్చు, ప్రాబ్లం లేదు. మీరు చెప్పారంటే మీకు వాళ్ళకి ఉపదేశమైంది, మీ శక్తి వాళ్ళకి వెళ్ళింది అని అర్థం. అలా చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని సాధన చేయాలన్నా కూడా దీన్ని 5000 సార్లు జపించిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిపోతుంది. తర్వాత జీవితంలో అప్పుడప్పుడు 108 సార్లు చేస్తూ గ్రహణ కాలంలో జపం చేయడం, లేదా నదీ తీరంలో కూర్చొని జపం చేయడం, ఇలా చేసుకోవచ్చు. ప్రతిరోజు మంత్రం అయిన తర్వాత, జపం చేసిన తర్వాత ఈ మంత్రం పేరు చెప్పుకొని ఇలా నీళ్లు చేతిలో
పసుపు కుంకుమ అక్షంతలు ఇలా చేతిలో పట్టుకొని ఆ మంత్రం చెప్పుకొని నీళ్లు ఇలా వదిలేయాలి. తర్పయామి అనుకొని నీళ్లు వదిలేయాలి. జస్ట్ ఇలా అనుకొని మంత్రం చెప్పుకొని మహాలక్ష్మిభ్యో నమః జగత్ ప్రసూతయే నమః తర్పయామి అనుకొని వదిలేయాలి. అలా అనుకొని ఆ నీళ్ళని ఇలా ప్రోక్షణ చేసుకోవాలి. రెండోది మెయిన్ ఇది ఒక చైనే చేయాలి. ఇది అయిన తర్వాత మన ఇంట్లో దీపం వెలుగుతుంది కదా, ఈ మంత్రాన్ని చెప్పుకొని దీపంలోకి 3 చుక్కలు నూనె కానీ నెయ్యి కానీ దీపం కానీ ఏ దాంట్లైనా వెలిగించాలి. అది సరిపోతుంది. ఇది తర్పము అయింది. తర్వాత ఇది కూడా అయింది. ఇలా చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మీకు అనుకూలమైనప్పుడు ఈ మంత్రాన్ని చక్కగా మీరు చేసుకుందైతే ఖచ్చితంగా జీవితంలో అంతులేని ఆనందం, అంతులేని సుఖం, అంతులేని ఐశ్వర్యం కూడా మీకు ప్రసాదిస్తుంది. చాలా పవర్ఫుల్. మీకు చెప్తే అర్థం కాదు. దాన్ని ఎప్పుడైనా కానీ ఆరగించుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే మీకు అర్థం కాదు కదా. అనుభవంతో నేను చెప్పాలి. నా అనుభవం మీకు షేర్ చేశాను. ఇప్పుడు మీరు దాన్ని చేసుకోండి. ఎంతోమంది చెప్తూ ఉంటారు, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి. ఏం చేసినా కాదు. చూడండి, మన చేతుల్లో ఉన్నది ఇది మంత్రం. ఈ మంత్రం చక్కగా మీరు పట్టించుకుంది అయితే ఇక జీవితంలో ఎప్పటికీ హ్యాపీ. చాలా అద్భుతమైన మంత్రం. దీన్ని చక్కగా పఠించుకోండి. ఈ మంత్రం పరిపూర్ణంగా ఎక్కడ దొరుకుతుంది అంటే లక్ష్మీ తంత్రసారంలో ఉంది. ఇక ఈరోజు టైం అయిపోయింది. మాట్లాడుతుంటే ఇంకా చెప్తూనే ఉండాలి. ఇంకా రేపు కూడా విశేషమైన ముద్ర, నవగ్రహాల ముద్రలు, వాటితో నేను మీకు మళ్ళీ కలుస్తాను. అయితే మనమందరూ కూడా ఈరోజు చేయాల్సిన మహాసంకల్పం యోగక్షేమం. ఈరోజు చేసే యోగక్షేమం ఈరోజు మీ పిల్లల కోసం మంచిగా అభివృద్ధి, ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు తన స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చదవాలి, మంచిగా అభివృద్ధి కావాలి, మంచిగా ఉండాలి అని సంకల్పం చేసి ఈరోజు సరస్వతి ఫోటో ముందు మినప్పిండితో ప్రమిద చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి సరస్వతి అష్టోత్తరం పఠించాలి. మీ పిల్లలు చేయించాలి. వాళ్ళ చేతిలో చేయించాలి. మీరు వాళ్ళ పేరు చెప్పుకొని మీరు చేయడం కాదు, వాళ్ళే చేయాలి. ఇలా చేసిందైతే ఒక ఎడ్యుకేషన్లో ఎలాంటి ఆపదలు అంటే ఇబ్బందులు రాకుండా పరిపూర్ణ విద్యావంతులు అవుతారు. తర్వాత విద్యా ప్రగతి అవుతుంది. చూడండి, ఈ కొందరికి మెమొరీ లాస్ ఉంటుంది, కొందరికి ఇంకోటి ఉంటుంది, ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా ఇది చాలా పవర్ఫుల్. కొందరు ఎంఏ పిహెచ్డి చేయలే అనుకుంటారు. ఏదేదో స్ట్రగల్స్ మధ్యలో ఏదేదో అడ్డొస్తుంటాయి. చిన్నపిల్లలు నేను ఎస్ఎల్సీలో మంచి స్కోర్ చేయలే అనుకుంటారు. ఏదేదో అడ్డొస్తుంటుంది. కాలేజ్ ఫీజు కట్టక కాదు, ఒకరికి ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా సరే మాకు ఎలాంటి ఆపదలు రాకూడదు, నేను పరిపూర్ణ విద్యా పారంగతను అవ్వాలి, తర్వాత నాలో పరిపూర్ణత అనేది కావాలి అనే వాళ్ళు ఎవరైనా సరే, వేదంలో కావచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఏదైనా సరే ఆచార్యులు ఉన్నవారు చేయొచ్చు, తర్వాత ఆచరించిన వారు చెయ్యొచ్చు. దీన్ని చక్కగా ఈరోజు మినప్పిండితో ప్రమిద చేసి దానిపై నెయ్యి వేసి అందులో సరస్వతి ఫోటో ముందు దీపం వెలిగించి అష్టోత్తరం అంటే సరస్వతి అష్టోత్తరం చక్కగా పఠించండి. గురువారం వేరే, ఏకాదశి వేరే ఉంది. అంతేకాకుండా అశ్విని నక్షత్రం వేరే ఉంటుంది. ఈరోజు సాయంత్రము కేతు సరస్వతికి అధిదేవత, చాలా మంచిది కేతు నక్షత్రం హనుమంతుడు సిద్ధించిన నక్షత్రం. అష్టసిద్ధిదాయక హనుమంతుడు. మీకు అష్టసిద్ధిలో సరస్వతి సిద్ధించాలి కదా, అందుకే ప్రతి దానికి ఒకటికొకటి సంబంధం ఉంది. ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది. శారదాదేవికి చేయాలి. అంతేకాకుండా ఈరోజు బుధ జయంతి. బుధుడు జన్మించిన రోజు. బుధుడు బుద్ధికారకుడు కదా, దానికి కూడా సంబంధం ఉంది. అందుకే ఏ యోగక్షేమం చెప్పినా కూడా తిథి, నక్షత్రము, యోగము అన్నీ చేర్చి నేను చెప్తూ ఉంటాను. ఈరోజు విశేషం బుధ జయంతి, బుధుడు జన్మించిన జయంతి. అందుకే మంచి బుద్ధి కావాలని సరస్వతి ముందు ఇలా చేసిందైతే మీరు సద్బుద్ధులు అవుతారు. సరస్వతి మీకు లభిస్తుంది, విద్యాప్రాప్తి అవుతుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సరస్వతి ఫోటో ముందు మినపపిండితో చేసిన జ్యోతిలో నేతి దీపం వెలిగింపచేసి సరస్వతి అష్టోత్తరం విద్యార్థులతో పఠింపచేస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. शुक्लां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थिता
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा గురూజీ చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.